Sana, select one. ఎగ్ పులావ్. Okay. 3 ఎగ్స్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అయ్యేంతలోపు ఆనియన్, టమాటో, ఆలు, మిర్చి, కొత్తిమీర చూపించిన సైజెస్లో కట్ చేసుకొని పెట్టుకోండి. దెన్ నేను ఇక్కడ పులావ్కి నార్మల్ రైస్ 4 కప్ యూస్ చేశాను. రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాయిల్ అయిన ఎగ్స్కి షెల్ తీసి ఘాట్లు పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. దెన్ బౌల్లో నెయ్యి వేసి అందులో బగారా లీఫ్, సాజీరా, దాల్చిన, లవంగ, ఆనియన్, సాల్ట్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మిర్చి, ఆలు వేసుకొని ఆలు కొంచెం కుక్ అయ్యాక టమాటో కూడా వేసి అది కూడా కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసి మసాలా పట్టేంత వరకు ఉంచండి. మీరు కావాలంటే ఎగ్స్ని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను 4 కప్స్ రైస్కి 7 కప్స్ వాటర్ తీసుకున్నా. వాటర్ బాయిల్ అయ్యాక ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని లెమన్కి పిండుకొని కొత్తిమీర అండ్ మనం పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న రైస్ పైన క్యాప్ పెట్టి 10 నుండి 13 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దెన్ మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓపేస్తే పులావ్ ఇలా ఉంటుంది. ఇది రైతా లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.